గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రిన్సెస్ పూజ. ఈరోజు నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. నేను మా తాత మామిడికాయలు కోయాలనుకుంటున్నాం. ఎట్లా కోయాలో చూద్దాం రావండి. అట్లా ఆగుతారా? అట్లా కాదా? సరే. అమ్మా, నాకు వాటర్ పడిందమ్మా. ఏమవుతుంది? సరే పని కాదు. ఇంకా పట్టుకోద్దాం. నేను మ్యాంగోస్ కొంటున్నాను. ఈ మ్యాంగోస్ వెరైటీ కొనుక్కున్నాను. ఈ రసం కాయ పండి కాయ పండింది. గైస్, మా తాత చూడండి టప కోసేస్తున్నారు ఆ కాయల్ని. గైస్, ఒక లాంగ్ స్టిక్కి మనము నెట్ కట్టి లాగుతాము ఆ కాయలు. సో ఆ కాయలు పడకుండా ఆ నెట్లో ఉంటాయి, దెబ్బ తగ్గకుండా. ఈ టెక్నిక్ చాలా బాగుంది కదా. గైస్, ఫైనల్గా అయితే ఇన్ని రసాలు కోసాము మా తాత నేను కలిసి. గైస్, ఇందాక రసాలు కోసాం కదా, ఇప్పుడు బంగిరిపల్లికి వస్తాం. ఇదే బంగిరిపల్లి. చూస్తుంటే టెంప్టింగ్గా లేదు. గైస్, ఇందాక రసాలు బంగిరిపల్లి చూపించాను కదా, ఇది నాటుకాయలు చూడండి. సీలింగ్ దగ్గర వేలాడుతున్నాయి, చూస్తుంటే టెంప్టింగ్ ఉంది కదా. గైస్, చూడండి అంతే ఉన్నాయి, వేలాడుతున్నాయి చెట్టు కింద. తాత ఇట్లా ఎక్కారు నిచ్చెన పైనుంచి, మళ్ళీ పైకి ఎక్కారు. ఇక్కడ అక్కడ పైన మంచి మామిడికాయలు ఉన్నాయంట. అందుకనే నేను ఎక్కడానికి ట్రై చేస్తాను, చూద్దాం ఎక్కగలనో లేదో. అక్కడే ఉండు, దిగడం కష్టం. ఆకలేసినప్పుడల్లా చెట్టుకు కాయ కోసుకొని తినేసి అక్కడే పడుకో. కరివేపాకు కూరలోకి కోసుకొని రమ్మంది. దాన్ని ఎట్లా కరివేపాకు కోసుకుంటామో చూసేద్దాం. చూసారా, సమ్మర్ సీజన్ అయినా కూడా అంత కరివేపాకు ఉందా. లేతగా పచ్చిదే తినేయాలని పడుతుంది కదా. ఇదేమో సీతాఫలం చెట్టు, పూలు వస్తున్నాయి సీతాఫలానికి. అవి బనానా చెట్లు. గైస్, నాకు నేను మా తాత మామిడికాయలు కోసాం కదా, అవి మేము పండాలని అట్టపెట్లో పెట్టాము, మేము పండాక తీసుకెళ్ళడానికి. గైస్, అప్పుడు మనం మామిడికాయల్ని అట్టపెట్లో పెట్టాం కదా, పండినాయో లేవో చూద్దాం. Okay, 3, 2, 1, let the magic happen. వావ్, సూపర్. అంటే కొన్ని పండాయి, కొన్ని గ్రీన్ కలర్లో ఉన్నాయి. యమ్మీ. గైస్, చూసారా ఎంత ఎల్లోగా ఉన్నాయో. వీడియోలో కన్నా రియాలిటీగా చూస్తే ఎల్లో సన్ కలర్లా ఉంది.
న్యాచురల్గా పండాయి వితౌట్ ఎనీ మెడిసిన్స్, మందులు ఏమి వేయకుండా. చూడండి గాయస్, ఇప్పుడు దాకా చేసిన వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇష్కే ఆల్.